నేను రితేష్ని అడుగుతున్నాను రాధిక, మధ్యలో నువ్వెందుకొచ్చావు? నువ్వు నోరు మూసుకొని ఉండు అని అన్నాడు గజేంద్ర. డాడ్, అమ్మ మాటే నా మాట, నేను ఈ పెళ్లి చేసుకోను డాడ్ అని అన్నాడు రితేష్. సరే అయితే, మీ నిర్ణయం మీరు చెప్పారు, ఇప్పుడు నా నిర్ణయం వినండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు నా ఇంటి వారసుడుగా ఉండడానికి నేను ఒప్పుకోను. కాబట్టి వీడు ఈ రోజు నుండి ఈ ఇంటి బిడ్డ కాదు. వాడి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అక్షిత పేరు మీదకు మార్చి ఈ రోజు నుంచి అక్షితను ఈ ఇంటి బిడ్డగా చూడాలని ఇంట్లో అందరికీ చెప్తున్నాను అని అన్నాడు గజేంద్ర. గజేంద్ర అలా అనడంతో రిత్విక్కి దిమ్మ తిరిగింది. రాధిక షాకింగ్గా, ఏంటండి మీరేమంటున్నారో మీకైనా తెలుస్తుందా? వాడు మన బిడ్డ, ఎవరి కోసమో మన బిడ్డని వెలివేస్తారా అని కోపంగా అంది రాధిక. రాధిక, నువ్వు వాడికి సపోర్ట్ చేసినట్లయితే నువ్వు కూడా వాడితో వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని. నిరంజన్ గారు, ఆ రితేష్ మీద నా కూతురు అక్షితతో వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు అతన్ని అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోండి. నా కూతురికి జరిగిన అన్యాయానికి వాడికి కనీసం 15 years అయినా శిక్ష పడాలి అని అన్నాడు గజేంద్ర. ఓకే సార్ అని రితేష్ చేతులకి బేడీలు వేశాడు నిరంజన్. ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని అన్నాడు రిత్విక్. రిత్విక్, తమ్ముడే కదా అని నాకు తెలియకుండా వాడిని విడిపించే ప్రయత్నం చేశావో నువ్వు కూడా ఇంటి నుండి బయటకు నడవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు. దానితో ఏమీ చేయలేక జరిగేది చూస్తూ ఉన్నాడు రిత్విక్. తండ్రి అలా అనడంతో తన భవిష్యత్తు మొత్తం కళ్ళ ముందు తిరిగింది రితేష్కి. నిరంజన్ రితేష్ని తీసుకొని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు అని రితేష్ దగ్గరికి వెళ్ళి, ఒరే నాన్న, నా మాట వినరా అని అంది రాధిక. ఏం వినాలి మమ్మీ అని చిరాగ్గా అన్నాడు రితేష్. 3 ముళ్ళే కదరా, కళ్ళు మూసుకొని ఏదోలా దాని మెడలో వేసేయి అని అంది రాధిక. మమ్మీ అని గట్టిగా అరిచాడు రితేష్. చెప్పేది వినరా, ఇప్పుడు పంతానికి పోతే జీవితం మొత్తం అడుక్కుని బ్రతకాలి, మన మొహాలు చూసి ఎవరు దగ్గరికి కూడా రానివ్వరు అని అంది రాధిక. దాంతో కొంచెం సేపు ఆలోచించి రాధిక చెప్పిందే కరెక్ట్ అని అనుకొని, సరే మమ్మీ అని అన్నాడు రితేష్. బాబు ఒప్పుకున్నాడు. రాధమ్మ, వెళ్ళి తాలిబొట్టు తీసుకురా అని అంది రాధిక. ఆ రాధమ్మ, తీసుకురా, నువ్వే కదా ఈ ఇంటి యజమానురాలివి, నువ్వు వెళ్ళి తాలిబొట్టు తీసుకురా అని వెటకారంగా అన్నాడు గజేంద్ర. ఆ మాటతో కోపంగా గజేంద్ర వంక చూసి, గజేంద్ర అని అరిచింది రాధిక. అరవకు రాధిక, పూజ గదిలోకి నువ్వే వెళ్ళి పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టి దేవుడికి వీళ్ళ దాంపత్యం బాగుండాలని దండం పెట్టి పసుపు తాడు తీసుకురాపో అని అన్నాడు గజేంద్ర. దానితో చేసేది ఏమీ లేక గజేంద్రను కోపంగా చూస్తూ వెళ్ళి పసుపు తాడు తెచ్చి రితేష్కి ఇచ్చింది రాధిక. ఏడుస్తూ అక్షిత మెడలో 3 ముళ్ళు వేశాడు రితేష్. దాంతో ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అని అందరూ దగ్గరుండి పెళ్లి జరిపించి వాళ్ళని ఆశీర్వదించారు. అలాగే భోజనం కూడా చేసి వెళ్తే మాకు సంతృప్తిగా ఉంటుంది అని గజేంద్ర అనడంతో సరే అని అందరూ అక్కడే కూర్చున్నారు. అక్షిత అక్షయను ప్రేమగా హగ్ చేసుకొని బయటకు నడిచింది. అక్షయ వెనకాలే వెళ్ళి సెల్ఫీ దిగుతున్నట్లు నటిస్తూ, జాగ్రత్త అక్షయ, వీళ్ళందరూ ఇక్కడ ఉండగానే నువ్వు రావాలి. రితేష్లా కాదు రిత్విక్, అతన్ని ఒప్పించడం చాలా కష్టం. తెలివిగా స్టెప్స్ వేస్తూ నిన్ను భార్యగా రిత్విక్ ఒప్పుకునేలా చూడాలి అని అన్నాడు ప్రేమ్. నువ్వే చూస్తావు కదా బ్రదర్, ఈ అక్షయ అంటే ఏంటో అని చెప్పి బయటకు నడిచింది అక్షయ. వీళ్ళు మాట్లాడుకోవడం చూసిన రిత్విక్, ఏంటి ప్రేమ్ ఆ అమ్మాయితో మాటలు అని అడిగాడు. అదే సార్, మీరు అక్షయ మేడం గురించి డీటెయిల్స్ అడిగారు కదా అని. డీటెయిల్స్ దొరికాయి, కానీ ఆమె ఫొటోస్ దొరకలేదు, అందుకే సెల్ఫీ అడిగాను. ఆవిడ ఓకే అన్నట్టు సెల్ఫీ దిగింది, అది మీ ఫోన్కి పంపిస్తున్నాను అని వాట్సాప్లో ఫోటో షేర్ చేశాడు ప్రేమ్. వెంటనే వాట్సాప్ చెక్ చేసుకున్న రిత్విక్, ఏంటిది మాస్క్లో ఫోటో, సెల్ఫీ దిగినప్పుడైనా మాస్క్ తీయదా అని అడిగాడు. ఆవిడ ఎప్పుడు మాస్క్ తీయదంట సార్, అదే ఆవిడ గ్లామర్ సీక్రెట్ అంట అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రేమ్. ప్రేమ్ చెప్పింది విని అక్షయ సో డిఫరెంట్ క్యారెక్టర్, ఈ అమ్మాయిని బాగా స్టడీ చేయాలి అని మనసులో అనుకొని మాస్క్లో ఉన్న అక్షయ ఫొటోస్ చూస్తూ లోపలికి నడిచాడు రిత్విక్. వెళ్ళిపోతున్న అక్షయను చూసి ప్రేమ్ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ్, పెళ్ళి అవ్వగానే అక్షిత వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది అని అడిగాడు గజేంద్ర. మీ పెద్ద కోడలు రావాలి కదా, అందుకే ఈవిడ వెళ్ళిపోతుంది అని చెప్పాడు ప్రేమ్. మా కోడలు రావడానికి ఈ అమ్మాయి వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి ప్రేమ్ అని అయోమయంగా అడిగాడు గజేంద్ర. ఉంది మావయ్య, చాలా పెద్ద సంబంధం ఉంది అని అన్నాడు ప్రేమ్.
అదే ఆ సంబంధం ఏంటా అని అడుగుతున్నా అయ్యా అని అన్నాడు గజేంద్ర. ఏది పూర్తిగా తెలుసుకోకుండా వదలరా అని. ఈవిడే మీ పెద్ద కోడలు అని అన్నాడు ప్రేమ్. ఏంటి అని గట్టిగా అరిచాడు గజేంద్ర. అయ్యో మావయ్య మెల్లిగా మాట్లాడండి అని అన్నాడు ప్రేమ్. ఓకే ఓకే, అంటే నా కోడళ్ళు ఇద్దరు అక్కచెల్లెల్లా అని ఎక్సైట్మెంట్గా అడిగాడు గజేంద్ర. అవును మావయ్య, కానీ ఈ విషయం మీరు ఎక్కడా చెప్పకండి, ఇది టాప్ సీక్రెట్ అని అన్నాడు ప్రేమ్. ఎవరికి చెప్పను కానీ ఎంతైనా నా కొడుకులు హీరోలు అయ్యా, అందుకే ఒకే ఇంటి కూతుర్లని ఒకే ఇంటి కోడలుగా చేశారు అని సంబరంగా చెప్పాడు గజేంద్ర. అలా సంబరపడుతున్న గజేంద్రను చూసి, మీ కొడుకుల వల్ల ఒకే కుటుంబానికి జరిగిన నష్టం గురించి ఆలోచించకుండా మీకు జరిగిన లాభం గురించి ఆలోచిస్తున్నారు చూడండి, మీరు గ్రేట్ మావయ్య. ఇంత దుర్మార్గమైన ఆలోచన మీ నుండి వాళ్లకు వచ్చుంటాయి, వాళ్ళది మీ పోలికే కదా అని అన్నాడు ప్రేమ్. ప్రేమ్ మాటలకు కొంచెం తడబడుతూ, అది మా వంశ లక్షణం బాబు, తరతరాలుగా మా భూపతి కుటుంబంలో వారసత్వ కానుకగా స్వార్థం అనే లక్షణం అలవారుతూ వచ్చింది అని గొప్పగా చెప్పాడు గజేంద్ర. అబ్బో, అదేదో గొప్ప లక్షణం అన్నట్లు దాని గురించి ఎంత గొప్పగా చెప్పారో. మీ దయ వల్ల ఆ లక్షణం మా వారసులకు రాకుండా ఉండాలని ఆశీర్వదించండి మావయ్య అని తల వంచాడు ప్రేమ్. అప్పుడే బ్యాండ్ మేళం సౌండ్ వినిపించడంతో, ఇప్పుడు బ్యాండ్ మేళం ఏంటి ప్రేమ్, దగ్గరలో పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ ఏమీ లేవు అని అన్నాడు గజేంద్ర. అది పెళ్ళిళ్ళకు పండగలకు సంబంధించిన బ్యాండ్ మేళం కాదు మావయ్య, మా శివంగి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి వస్తుంది, అదే ఆ హడావిడి. భార్యకి ఆహ్వానం పలకడానికి మీ కొడుకు ఎక్కడున్నాడో చూసుకో అని అన్నాడు ప్రేమ్. ముందు తీన్మార్ స్టెప్పులతో అక్షయ మురళి వస్తూ ఉంటే వెనక నుంచి మాస్ సాంగ్ వాయించుకుంటూ బ్యాండ్ మేళం, ఆ వెనక చీరలు శారీలు పట్టుకొని ముత్తైదులు వస్తున్నారు. అప్పుడే రిత్విక్ కోసం వచ్చిన సాగర్ డ్యాన్స్ చేస్తూ వస్తున్న అక్షయను చూసి కంగారుగా లోపలికి పరుగు తీశాడు. లోపల పసుపు తాడుతో ఉన్న అక్షితను చూసి, అమ్మయ్య, ప్రేమ్కి ఫొటోస్ ఇవ్వడం వల్ల ఒక ఆడపిల్ల జీవితం నిలబడింది, ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది అని అనుకొని రిత్విక్ దగ్గరికి వెళ్ళాడు సాగర్. అక్షయ వల్ల బాగా డిస్టర్బ్ అయిన రిత్విక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు. సాగర్ ఎంత పిలిచినా రిత్విక్ పలకకపోవడంతో రిత్విక్ చెవిలో ఇయర్ ఫోన్స్ తీశాడు సాగర్. దాంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సాగర్ని చూసి, ఏమైంది సాగర్ అని అడిగాడు రిత్విక్. మేడం వస్తున్నారు సార్ అని అన్నాడు సాగర్. మేడమా, మేడం ఎవరు అని అడిగాడు రిత్విక్. అదే సార్, మీరు పెళ్లి చేసుకున్నారు కదా, రంగనాథ్ గారి అమ్మాయి, ఆవిడ వస్తున్నారు సార్ అని అన్నాడు సాగర్. దాంతో వాట్ అని షాకింగ్గా బయటికి పరుగు తీశాడు రిత్విక్. అలా బయటకు వచ్చి తమ ఇంటి కంపౌండ్లో జరుగుతున్నది చూసి షాక్ అయ్యాడు రిత్విక్. మోకాలి దాకా పట్టుచీర కట్టుకొని, వంటి నిండా నగలు, కంటి నిండా కాటుక, నుదుటి మధ్యలో పెద్ద బొట్టు పెట్టుకొని మాస్ స్టెప్పులు వేస్తూ ఉంది అక్షయ. పక్కనే చరాల చుక్క, మోకాల దాకా షార్ట్ వేసుకొని, కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, చేతిలో పాత టేప్ రికార్డ్తో డ్యాన్స్ వేస్తున్నాడు మురళి. అక్కడ అలా వాళ్ళని చూసేసరికి బీపీ పెరిగి స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు రిత్విక్. దాంతో మ్యూజిక్ ఆపేస్తారు వాళ్ళు. బాగుంటివా పెనిమిటి, ఇన్ని రోజులు నువ్వు వస్తావని ఎదురు చూసి మూసి నా మొగుడు ఇంటికి నేను రావడానికి వాడొచ్చి తీసుకెళ్లేదేంటి అని నేనే వచ్చేసిన అని అంది అక్షయ. అక్కడ జరిగేదంతా చూసి, రిత్విక్ ఏంటిది అంతా, ఎవరి అలకాజనం అని చిరాగ్గా ఫేస్ పెట్టి అడిగింది రాధిక. ఓ అమ్మా, ఏ అట్టా వాగుతున్నావు, అలగజనమా, ఎవరు అలగజనం, అలగజనం గిలగజనం అన్నావంటే ఊరుకునేది లేదు చెప్తున్నా, నేను ఎవరో ఎరుకైనా, ఈ ఇంటికి పెద్ద కొడలు తెలుసునా అని అంది అక్షయ. ఆ మాటతో రాధిక కళ్ళు తిరిగాయి. ఏంటి పెద్ద కొడలా, నీకేమైనా పిచ్చా, మా రిత్వికి అసలు పెళ్ళే కాలేదు, అలాంటిది నువ్వు నా కొడలు ఏంటి, అసలు నా ఇంటి కోడలు అయ్యే అర్హత నీకుందా అని అంది రాధిక. అందరూ గమ్మునుంటే యువతిది మధ్యలో ఓ కంగారు పడిపోతున్నది అనుకున్నా, నా పెనిమిటికి అమ్మవా నువ్వు అని అంది అక్షయ. ఓ లక్కో, బావకి అమ్మంటే నీకు అత్త కదే, బేగ వెళ్ళి కాలు మొక్కేయి అని అన్నాడు మురళి. సమయానికి గుర్తు చేస్తున్నావురా బుల్లిగా, ఇప్పుడే మొక్కుదాము అని మురళితో అని, అట బొమ్మలా చూస్తావేటి, బేగిరా అత్తకి మామకి మొక్కి వాళ్ళ దీవెనలు తీసుకుందాం రా అని రిత్విక్తో అంది అక్షయ. అక్షయ ప్రవర్తన చూసి గట్టిగా ఊపిరి తీసుకొని నోటితో గాలిని బయటకు ఊపుతూ వీలైనంత కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, చూడండి మేడం, నాకు ల్యాండ్ కావాల్సి వచ్చి
మీ మెడలో తాళి కట్టానే తప్ప మిమ్మల్ని ఇష్టపడి నేను పెళ్లి చేసుకోలేదు. నాకు కావాల్సిన ల్యాండ్ నాకు దొరికింది కాబట్టి మీరు ఆ తాళి తీసేసి మీకు తగిన వాడిని చూసి పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అని అన్నాడు. ఎట్టా? నా మనుకి నువ్వు సొమ్ములు ఇస్తావా? మేము ఏమన్నా ఆడుకుంటేమి అనుకుంటున్నావా? అయినా నాకు తెలియక అడుగుతాను. వచ్చినది నువ్వే. నీతో మనువు నాకు ఇష్టమో కాదో తెలుసుకోకుండా తాళి కట్టినది నువ్వే. ఇప్పుడేమో స్థలం కోసం మనువు ఆడినా అది నాకు దొరికినది. ఇక నీతో నాకు సంబంధం లేదు అంటివా? ఎట్టా ఉంది ఒళ్ళు? ఇక్కడున్నది అంజమ్మ ఫ్రమ్ శ్రీకాకుళం. ఏదన్నా తేడాగా మాట్లాడివనుకో కోసి కారం పెడతా, ఏమనుకుంటున్నావో అని తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది అక్షయ. అక్షయ భాష వేషం చూసి, ఒరే రిత్విక్, ఏంటిరా ఇది? నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నాకేం అర్థం కావడం లేదు అని అన్న రాధికతో. అబ్బా నువ్వు కొంచెం సేపు ఉండు మమ్మీ, దాని భాషతోటే చచ్చిపోతుంటే మధ్యలో నువ్వేంటి అని రాధికతో అని. చూడు, నేను ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాను కదా, వినవేంటి? మీ నాన్న ఆ ల్యాండ్ని పెళ్ళికి కట్నంగా ఇస్తాను అన్నాడని ఏదో ఆ నిమిషంలో ఆ ల్యాండ్ కోసం నీ మెడలో తాళి కట్టానే తప్ప నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని అన్నాడు రిత్విక్. అంటే మా నాయన ఇచ్చిన స్థలం కావాలి కానీ ఆయన ఇచ్చిన నేను వద్దా నీకు అని అంది అంజమ్మ. అదే అక్షయ. వద్దు అని అంటున్నాను కదా, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని కోపంగా అన్నాడు రిత్విక్. ఊరుకుంటాను అనుకుంటివా? ఆ స్థలం గురించి నాకు తెలియదు కానీ నువ్వు నా మెడలో పసుపు తాడు కట్టిన నిమిషమే నేను నీ ఇంటిదాన్ని, నువ్వు నా పెనివిటివి అయిపోయాము. ఇప్పుడు కుదరదు అంటే సరే సార్ అని వెనక్కి పోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటివా అని అంది అంజమ్మ. పోకుండా ఏం చేస్తావే? నువ్వు నీ పల్లెటూరి వాటం, నీకు నా కొడుకు కావాలా అని ఆవేశంగా అంది రాధిక. ఓ అత్తమ్మో, ఏంటి కట్టుకున్న దాన్ని అవతలకు పొమ్మంటే కొడుకుని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పకుండా కోడల్ని బయటికి పో అంటావేంటి? మామ కూర్చోబెట్టి పెంచుతూ ఉంటే జబ్బలా వేసుకొని పెంచిన కండలు అందరికీ చూపుతూ తిరుగుతున్నావు, సిగ్గు లేదా నీకు? మామ ఏమీ అంటలేడు కదా అని అందరి మీద ఇలా నోరు వేసుకొని పడిపోయావనుకో, ఎక్కడో నల్లాంటిది తగిలి నిన్ను రోడ్ రోలర్ కింద వేసి తొక్కి పడేస్తుంది, ఏమనుకున్నావో అని అంది అంజమ్మ. ఆ మాట విన్న రాధిక ఒళ్ళు మండిపోతుంటే గజేంద్ర మనసు ఆనందంతో విజిల్ వేస్తుంది. అక్షయ యాక్షన్కి ప్రేమ్కి నవ్వొస్తున్నా అక్కడ ఎవరైనా గమనిస్తారేమో అని నవ్వు కంట్రోల్ చేసుకుంటూ అక్కడ జరిగేదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒరే రిత్విక్, అది అలా రెచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంట్రా? ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు వెళ్ళగొట్టు అని అంది రాధిక. దాంతో చూడు నీ పేరేంటి అని అడిగాడు రిత్విక్. అంజమ్మ పినిమిటి అని సిగ్గుపడుతూ చెప్పింది అక్షయ. అంజమ్మో గంగమ్మో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఇక్కడ చేసింది చాలు, ముందు బయటికి నడు అని అన్నాడు. ఇది నా కొంప, నువ్వు నాకు మొగడివి, నిన్ను ఒగ్గి నేను ఎక్కడికి పోతాను? కాదు కుదరదు, పోవాలి అని అంటే వీధిలోకి వెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ పెడతాను, ఏమనుకుంటున్నావో అని వార్నింగ్ ఇచ్చినట్లు అంది అంజమ్మ. రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకుంటావో ఇంకేదైనా చేసుకుంటావో నీ ఇష్టం, కానీ ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోను అని అంజమ్మ చేయి పట్టుకొని లాక్కొని గేటు బయటికి తీసుకొచ్చి వీధిలోకి గెంటేశాడు రిత్విక్. రిత్విక్ అలాగా అంజమ్మని తీసుకొని వెళ్తూ ఉంటే, బావా మా అక్కని ఒగేయ్ అంటూ రిత్విక్ వెనకాలే వచ్చాడు మురళి. వెనకాలే ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చారు. వాచ్మెన్, వాళ్ళు రాకుండా గేట్ వై అని అంది రాధిక. వాచ్మెన్ గేట్ వేస్తూ ఉండగా, ఒరే బుల్లిగే అందుకోరా అంది అంజమ్మ. సరే అక్క అని టేప్ రికార్డులో పాట స్టార్ట్ చేశాడు మురళి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు అనే పాటకు అంజమ్మ స్టెప్స్ వేస్తూ ఉంటే ఆ పాట విని అరే అన్నగారి పాట అని అనుకుంటూ ప్రేమ్ బయటికి వచ్చి అయ్యో పాపం పాపమ్మ అంటూ అంజమ్మతో స్టెప్స్ కలిపాడు ప్రేమ్. అసలే కోపంలో ఉన్న రిత్విక్కి ప్రేమ్ కూడా అంజమ్మతో కలిసి డ్యాన్స్ వేయడంతో చిరెత్తుకొచ్చి ప్రేమ్ అని గట్టిగా అరిచాడు. దాంతో చుట్టూ చూసుకొని సారీ సార్, అన్నగారి పాట అనేసరికి పాటలు లీనమైపోయాను, సారీ అని చెప్తూ రిత్విక్ దగ్గరికి వచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అంజమ్మ దగ్గరికి వచ్చి ఏం జరిగిందంటూ అడిగి విషయం తెలుసుకున్నారు. అది చూసి ఒరే రిత్విక్, అది ఇంటి పరువు తీసుకెళ్ళి విధిలో పెడుతుందిరా, ఏదో ఒకటి చెయ్యరా అని అంది రాధిక. రిత్విక్, నీ మీద ఉన్న నమ్మకంతో ఇప్పటి వరకు ఈ విషయాన్ని హ్యాండిల్ చేసుకుంటావు అని వదిలేశాను. ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే నువ్వు కూడా వాడిలాగే ఇంటి పరువు తీసుకెళ్ళి గంగలో కలిపేటట్లు ఉన్నావు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా ఇంట్లోకి తీసుకురా అని చెప్పాడు గజేంద్ర. డాడ్ మీకేం తెలియదు, మీరు ఊరుకోండి,
ఒక్కసారి దీనికి ఛాన్స్ ఇస్తే ఇది ఇంట్లో స్తంభంలా పాతుకుపోతుంది అని అన్నాడు రిత్విక్. అప్పుడే తనకేదో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి కంగారుగా, సార్ మీడియా వాళ్ళకు మ్యాటర్ లీక్ అయింది. మీడియా వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ జరిగిందంతా చూశారంటే రచ్చ రచ్చ అవుతుంది సార్. కాబట్టి అంజమ్మ గారిని ఇంట్లోకి తీసుకురావడం తప్ప మనకి వేరే దారి లేదు సార్ అని చెప్పాడు సాగర్. సాగర్ చెప్పిన దాని గురించి కొంచెం సేపు ఆలోచించి, సరే ముందు దాన్ని లోపలికి రమ్మని చెప్పండి, తర్వాత వాళ్ళని రమ్మని పంపించేద్దాం అని అన్నాడు రిత్విక్. సాగర్ వెళ్ళి, మేడం లోపలికి రండి అని పిలిచాడు. నన్ను రమ్మని చెప్పడానికి నువ్వేమన్నా నన్ను మనువు ఆడిన నా మొగడివా అని అడిగింది అంజమ్మ. అది కాదు మేడం, సార్ తీసుకురమ్మని చెప్తే వచ్చాను అని అన్నాడు సాగర్. మీ సార్ చెప్తే పచ్చగడ్డి తినమంటే తింటావా నువ్వు? పోవయ్యా, నన్ను బయటికి గెంటేసిన ఆ మనిషే వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళాలి. అప్పుడే నేను వస్తాను, లేకుంటే ఇక్కడే కూకొని నిరాహార దీక్ష తెస్తానని చెప్పు నీ సార్కి అని అంది అంజమ్మ. ఆ మాట విని మనసులో వీడి తిక్క బాగా కుదిరింది అని అనుకుంటూ రిత్విక్ దగ్గరికి వెళ్ళి, సార్ మేడం మీరు పిలిస్తేనే కానీ రారంట అని చెప్పాడు సాగర్. రాకపోతే పొమ్మను, నేను పిలిచేది లేదు అని అన్నాడు రిత్విక్. మరి మీడియా సార్ అని గుర్తు చేశాడు సాగర్. దేవుడా అని అనుకుంటూ సరే పిలిచి చేస్తాను అని అంజమ్మ దగ్గరికి వెళ్ళి, అంజమ్మ లోపలికి వెళ్దాంరా అని పిలిచాడు రిత్విక్. ఎట్టా పినిమిటి, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచినావా? నాకు ఎంత సంతోషంగా ఉన్నదో తెలుసునా? నువ్వు పిలిస్తే కొంపలోకి ఏంటి, ఎక్కడికి రమ్మన్నా ఆడికి వస్తాను అని రిత్విక్ వెనకే వచ్చింది అంజమ్మ. అలా రిత్విక్ వెనక గుమ్మ వరకు వచ్చి గుమ్మం దగ్గర ఆగింది అంజమ్మ. అంజమ్మను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్న రిత్విక్ని చూసి, ఇదిగో యావయ్యో ఏడికి పోతున్నావు అని అంది అంజమ్మ. అంజమ్మ పిలుపుకి ఒళ్ళు మండుతున్నా కంట్రోల్ చేసుకొని వెనక్కి తిరిగి, ఇంకేం చేయాలి, నిన్ను ఎత్తుకొని లోపలికి తీసుకురావాలా అని అడిగాడు రిత్విక్. నువ్వు కేక బావా, అక్క చెప్పకుండానే అక్క మనసులో మాట బాగా కనిపెట్టినావు. నువ్వు అక్కని ఎత్తుకొని గుమ్మం దగ్గర ఒకరి పేరు ఒకరు చెప్పుకున్నాక ఈ ఇంటి ఆడబిడ్డ వచ్చి హారతి ఇచ్చినాకే మా అక్కని ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చే ముచ్చట ఒకటి ఉండినది కాదేటి అని అన్నాడు మురళి. ముచ్చట లేదు గిచ్చట లేదు, దాన్ని వస్తే రమ్మను, లేకపోతే అక్కడే చావమను, కానీ నేను మీరు చెప్పింది చేసే ప్రసక్తే లేదు అని అన్నాడు రిత్విక్. దాంతో ఈ అని రాగం మొదలుపెట్టింది అంజమ్మ. అది చూసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు రిత్విక్. మనువు ఆడిన చిన్నది మొదటిసారిగా అడిగిన మొదటి కోరిక తీర్చకపోతే ఏడుపు రాదా బావా? అయినా నువ్వు మా అక్కని ఇట్ట ఏడిపిస్తావని నీకు 10 ఎకరాల స్థలం కట్నంగా ఇచ్చి మనువు చేసినావా ఏటి అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు మురళి. మురళి మాట విని, అది సరే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు రిత్విక్. మా అక్కకి హెల్పింగ్ చేస్తున్నాను బావా, ఏడుపు అక్కది, నీళ్లు నావి, కావాలంటే చూడు అక్క కళ్ళల్లో నీళ్లు వచ్చి ఉండవు అని అన్నాడు మురళి. ఆ మాటతో పరీక్షగా అంజమ్మ కళ్ళ వైపు చూశాడు రిత్విక్. అంజమ్మ నోట్లో రాగం వస్తుంది కానీ కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. అది చూసి, ఏమి ప్రేమరా మీది అని తల పట్టుకున్నాడు. రిత్విక్ వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకో, అమ్మ రచన నువ్వు వెళ్ళి హారతి పట్టుకోరా అని అన్నాడు గజేంద్ర. అలాగే డాడ్ అని హారతి కోసం వెళ్ళింది రచన. రే రితేష్, నువ్వు అమ్మాయి కూడా వెళ్ళి అన్నయ్య వదిన పక్కన నిలబడండి అని అన్నాడు గజేంద్ర. మేము ఎందుకు డాడ్ అని అడిగాడు రితేష్. మీకు కూడా ఈరోజే కదా పెళ్ళయింది, మీకు కూడా రచన హారతి ఇవ్వాలి కదా, అందుకనే వెళ్ళి నిలబడండి. అవును అమ్మాయి ఏది కనిపించడం లేదు అని అటు ఇటు చూసి, అమ్మ అక్షిత అని పిలిచాడు గజేంద్ర. గజేంద్ర పిలవడంతో పట్టుచీర కట్టుకొని నగలు వేసుకొని అందంగా పైనుంచి దిగి వస్తుంది అక్షిత. అది చూసి, రాధిక మన కోడలు అచ్చం లక్ష్మీదేవిలాగా లేదు అని అడిగాడు గజేంద్ర. లేదు అని గట్టిగా అరిచి, ఏమే ఎవరిని అడిగి నా చీర నగలు తీసుకున్నావు అని గట్టిగా అరిచింది రాధిక.